ఒక వచనాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. మీరు మీ బైబిల్ తెరిచి పెట్టండి. మనమందరం కలిసి ఆ వాక్యాన్ని చదువుదాం. తర్వాత నేను ప్రార్థన చేస్తాను. మనం దేవుని వాక్యాన్ని భయముతో వణుకుతో విందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. మనమందరం కలిసి 29, 30 రెండు వచనాలు మనమందరం కలిసి ఆ రెండు వచనాలు మనం ఈరోజు చదువుదాం. ఎఫెసీ 4:29 అందరం కలిసి చదువుదాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవా, నీ పాదాల చెంతకు మేము వస్తున్నాం. ఈ ఆదివారం సంఘంగా కూడుకొని పాటల చేత, ప్రార్థన చేత, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చేత, వాక్యం చెప్పుట చేత, వినుట చేత మిమ్మల్ని ఆరాధించడానికి, అదేవిధంగా మీ కుమారుడైన యేసుక్రీస్తు బలలో పాలిపొందడానికి మేము ఈరోజు గ్యాదర్ అయి మిమ్మల్ని ఆరాధించడానికి కూడుకున్నాం. మమ్మల్ని అందరినీ మీరు తీసుకొని వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా మా జీవితాలకు అవసరమైన మాటలను నీ వాక్యములో మాకు మీరు చెప్పారు. వాటిని మేము ధ్యానించబోతుండగా వాటిని భయముతో విని మా హృదయాల్లో భద్రపరుచుకొని మా జీవితాలకు అన్వయించుకోవడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు మీ కుమారుని నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన ఉత్తరాన్ని మనం గత కొన్ని నెలలుగా ధ్యానం చేస్తున్నాం. ఎఫెసీ పత్రిక మొత్తం కొత్త నిబంధనకు ఒక రకంగా ఆయువు పట్టు, లేకపోతే కొత్త నిబంధనకు ఒక రకంగా చాలా ఇంపార్టెంట్ బుక్ అని మార్టిన్ లాయిడ్ జోన్స్ చెప్పారని నేను మీకు ప్రారంభ సర్మన్లో చెప్పాను. సో ఎఫెసీ పత్రిక సంఘ పునాదికి, సంఘానికి అవసరమైన సిద్ధాంతాలు, సంఘానికి అవసరమైన ప్రాక్టికల్ అప్లికేషన్స్ చాలా రిచ్గా ఉన్నాయి. కాబట్టి ద ట్రెజర్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ అని దాన్ని పిలుస్తారు. అంటే కొత్త నిబంధనకు ఒక నిధి వంటి పుస్తకం ఎఫెసీ పత్రిక. ఎఫెసీ పత్రిక మనం చూస్తే అపొస్తలుడైన పౌలు మొదటి 3 అధ్యాయాల్లో ఆయన సంఘానికి అవసరమైన సిద్ధాంతాలను ఆ 3 అధ్యాయాల్లో ప్రకటిస్తాడు. 1వ అధ్యాయం మనం చూస్తే ప్రారంభ వచనాల్లో జగత్తు పునాది వేయబడక ముందే ప్రజలు క్రీస్తు ద్వారా ఎన్నుకోబడ్డారు అని డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ని ఆయన టచ్ చేస్తాడు. అంతేకాకుండా క్రీస్తు ద్వారా విమోచన కార్యం, అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచన కార్యం సిద్ధపడిందని కూడా ఆయన ప్రస్తావించి, ఆ తర్వాత 14వ వచనంలో మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు అని చెప్పి త్రియేక దేవుణ్ణి మొదటి అధ్యాయంలోనే ఆయన పరిచయం చేస్తాడు. 2వ అధ్యాయంకి రాగానే ఆయన మీరు మీ అపరాధములలో పాపములలో మీరు చచ్చిన వారై ఉన్నారు, ఒకప్పుడు మీరు మంచి వాళ్ళు కాదు, మీరు చచ్చిన వాళ్ళు అని చెప్పి, కానీ క్రీస్తు ద్వారా కృపచేత మీరు రక్షించబడ్డారని 2వ అధ్యాయం 8, 9లో ఆయన రక్షణకు సంబంధించిన ప్రాముఖ్యమైన విషయాన్ని టచ్ చేస్తాడు 2వ అధ్యాయంలో. అంతేకాకుండా రక్షించబడిన మీరు, ఎఫెసీ సంఘంలో ఉన్న అన్యులు, మీరిప్పుడు అన్యజనులు కాదు, మీరిప్పుడు పరదేశులు కాదు, మీరిప్పుడు యూదులతో కూడా ఒకే ఆలయం, మీరు ఒకే సంఘానికి చెందిన వాళ్ళు, మీరందరూ కలిసి ఇప్పుడు దేవుని ఆలయం అగడానికి మీరు వృద్ధి పొందుచున్నారు అని చెప్పి ఆయన న్యూ చర్చ్ని, అంటే ఇప్పటిదాకా దేవుడు మర్మంగా ఉంచిన సత్యాన్ని ఆయన రివీల్ చేస్తాడు 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో ఇదిగో అంతేకాదు, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను, మీకు డాక్ట్రిన్స్ నేను చెప్పడమే కాదు, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ప్రార్థన చేస్తున్నాను? మీరు దేవుని జ్ఞానంలో ఎదగాలి, దేవుని ప్రేమను మరింతగా మీరు తెలుసుకోవాలి, ఆ దేవుని ప్రేమ యొక్క అడ్డు, పొడవు, వెడల్పు, ఎత్తు ఇవి మీరు తెలుసుకొని క్రీస్తు ప్రేమలో మీరు ఎదగాలని సంఘం గురించి ఆయన ప్రార్థన చేస్తాడు 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంకి రాగానే అంతేకాకుండా మీరందరూ పరిశుద్ధాత్మ అనుగ్రహించు సమాధానమను బంధం చేత ఐక్యత కలిగి ఉండాలని సంఘ ఐక్యత కోసం ఆయన ప్రార్థన చేస్తాడు. సంఘ ఐక్యత కోసం ఆయన ఏం కావాలంటాడంటే జెంటిల్నెస్ కావాలి, పేషెన్స్ కావాలి, హ్యూమిలిటీ కావాలి. ఇవి 3 మీరు కలిగి ఉంటేనే సంఘంలో మీరందరూ ఒక్క కుటుంబంగా ఉండగలుగుతారు అని 4వ అధ్యాయం ప్రారంభంలో ఆయన మొదలు పెడతాడు.
దానికి ఆయన 7 ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఇస్తాడు. ఎందుకు మనం ఐక్యంగా ఉండాలంటే, మనం ఒక్క సంఘానికి చెందిన వాళ్ళం, మనం ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళం, ఒక్క క్రీస్తు మనకున్నాడు, ఒక్క పరిశుద్ధాత్ముడు మనకున్నాడు, ఒక్క బాప్తిస్మం మనకుంది, ఒక్క నిరీక్షణ మనకుందని 7 పునాదులను కూడా ఆయన 4వ అధ్యాయంలో ప్రస్తావిస్తాడు. ఆ తర్వాత కిందికి వచ్చిన తర్వాత, ఇదిగో మీరు ఐక్యంగా ఉండాలంటే మీకు దేవుడిచ్చిన ఆత్మీయ వరాలను మీరు సంఘ క్షేమం కోసం వాడాలి అని 4వ అధ్యాయంలో ఆయన ఆత్మీయ వరాలను కూడా ప్రస్తావిస్తాడు. ఆ తర్వాత 17వ వచనం నుంచి, కాబట్టి ఇదిగో దేవుడు మీకోసం చనిపోయాడు, మిమ్మల్ని సంఘముగా జతపరిచాడు, మీరిప్పుడు ఇంకా పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన పరచబడిన వారై ఉండాలి. మీ పాత గార్మెంట్స్ని మీరు వదిలేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు నూతన జన్మ అనుభవించిన నూతన విశ్వాసులు అని చెప్పి ఆయన కొన్ని ప్రాక్టికల్ విషయాలు 4వ అధ్యాయంలో మొదలుపెట్టినట్టుగా మనం చూస్తాం. గత కొన్ని రోజులుగా, గత కొన్ని వారాలుగా అసలు నూతన స్వభావం ధరించుకోవడం అంటే ఏంటి అన్న విషయాన్ని మనం టచ్ చేసినప్పుడు దాంట్లో మొట్టమొదటి మనం ఏం చూసామంటే, మనం ఒకరికొకరం అవయవములమై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు పొరుగువానితో సత్యం మాట్లాడాలి. సో స్పీక్ ద ట్రూత్, యు ఆర్ అ బార్న్ అగైన్ బిలీవర్. సో అందుకని నువ్వు సత్యం మాట్లాడు అని మొదటి విషయం మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మీరు కోప్పడండి కానీ పాపం చేయొద్దు. రైచియస్ యాంగర్ గురించి మనం మాట్లాడుకున్నాం. కోప్పడండి కానీ ఆ కోపం రైచియస్ దా లేకపోతే అన్రైచియస్ దా, నువ్వు కోపంలో పాపం చేస్తున్నావా అనేది కూడా మనం ప్రస్తావించాం. ఆ తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు సమాధాన పడండి. కోప్పడ్డా సూర్యుడు అస్తమించే వరకంటే లిటరల్గా కాదు, కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు తిరిగి ఒకరితో ఒకరు కలిసి సమాధాన పడండి అని కూడా మనం చూసాం. అంతేకాకుండా మీరు దొంగిలి వాడికి మీదట దొంగిలికి అక్కరగలవానికి పంచిపెట్టుటకు తన చేతులతో మంచి పని చేయాలి. మీరు దొంగతనం చేయడం ఆపాలి. మీది కాని వస్తువు మీ ఆఫీస్ నుంచి తెచ్చిన అది దొంగతనమే. మీది కానిది ఏదైనా ఇతరులకు తెలియజెప్పకుండా మీరు తీసుకొని వచ్చారంటే దొంగతనమే. కాబట్టి అటువంటి దొంగతనాలు ఆపి ఏం చేయమంటున్నాడంటే, మీ స్వహస్తాలతో మీ చేతులతో దేవుడు మీకు ఇచ్చాడు, కష్టపడి పనిచేయండి. ఎందుకు పనిచేయాలా అంటే పౌలు అంటున్నాడు, ఇతరులకు పంచిపెట్టు నిమిత్తం, సో దట్ యూ కెన్ బి జనరస్ టు అదర్స్. నీ జీవితం ద్వారా, నీ డబ్బు ద్వారా, నీ సమయం ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటే నువ్వేం చేయాలంటే దేవుడు నీకు ఇచ్చిన జాబ్లో కష్టపడి పని చేయాలి అని కూడా గత ప్రసంగంలో మనం చూసాం. ఇవి చెప్పిన తర్వాత పౌలు ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. ఈ విషయం ఏంటంటే నూతన స్వభావాన్ని ధరించుకోవడంలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం. గత వారం మనం చూసాం, అంటే గత ప్రసంగంలో మనం చూసాం, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ స్వహస్తాలతో మంచి పని చేయొచ్చు, కష్టపడండి అని చెప్పిన పౌలే ఇమ్మీడియట్లీ ఆ తర్వాత 29వ వచనంలో అంటున్నాడు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. సో చేతులతో కష్టపడండి అని చెప్పిన పౌలు ఇప్పుడు ఏమంటున్నాడంటే చేతుల దగ్గర నుంచి నోటి దగ్గరకు వస్తున్నాడు. ఒక రకంగా హీఈస్ టచింగ్ ఆల్ ది ఆర్గన్స్. చేతులు కష్టపడతాయి కానీ అక్కడితో ఆగిపోకండి, మీ నోటితో కూడా మీరు ఇంకొక మంచి పని చేయండి అని చెప్పి 29వ వచనాన్ని ఆయన ఇక్కడ ప్రస్తావిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఎందుకంటే ఈ విషయంలో తప్పిపోకుండా ఉన్న వాళ్ళు చాలా అరుదు. నోటి విషయంలో, మాటల విషయంలో తప్పిపోకుండా ఉండే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యం మన మాటల గురించి, మన నోటి గురించి ఏం చెబుతుందో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తెలుసుకోవడమే కాకుండా మన జీవితాల్లో పాటించడానికి కూడా ప్రయత్నం చేద్దాం. నేను చాలాసార్లు నా నోటి ద్వారా, అంటే నా నోటిలో ఉన్న మాటల ద్వారా నేను తప్పిపోయాను. నా మాటల ద్వారా కొంతమందిని గాయపరిచాను, నా మాటల ద్వారా కొంతమందిని నిజంగా హర్ట్ చేశాను. సో ఇది నాకు కూడా ఒక ఎంకరేజింగ్ సర్మన్. మీకు మాత్రమే కాదు, మీకోసం ప్రిపేర్ అవుతున్న ప్రతిసారి దేవుడు మొదట మాకు ప్రిపరేషన్లో ఆయన మాట్లాడతాడు. సో మనందరం కూడా ఇప్పుడు దేవుని వాక్యం దగ్గరికి వచ్చి అసలు దేవుడు మన నోటి గురించి, మాటల గురించి ఏం చెబుతున్నాడో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ మెసేజ్ని నేను
ఒకటే వచనాన్ని మనం టచ్ చేస్తాం, టైం లేదు కాబట్టి చాలా స్లోగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. 29వ వచనమే మనం చూస్తాం. ఆ 29వ వచనం నుంచి నేను మీకు 3 విషయాలు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది ఏంటంటే, దుర్భాష ఏదైనా మీ నోట రానియ్యకుడి. పౌలు 29వ వచనంలోనే ఆ మాట అంటాడు. రెండవది ఏంటంటే, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి. మూడవది, ఆ మాటలు ఎట్లుండాలంటే వినువారికి మేలు కలుగునట్లు మాట్లాడండి. ఆ తర్వాత 30వ వచనంలో పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అని అంటాడు. అది మనం నెక్స్ట్ సర్మన్లో చూద్దాం. సో మొట్టమొదటి మాట పౌలు ఏమంటున్నాడంటే, దుర్భాష ఏదైనా మీ నోట రానియ్యకుడి. ఇదిగో అన్యజనులుగా ఉన్న ఎఫెసీ పట్టణస్థులారా, మీరిప్పుడు యేసుక్రీస్తును తెలుసుకున్నారు, యేసుక్రీస్తు సువార్తను అంగీకరించారు, మీరు నూతన పరచబడిన జనాంగముగా ఉన్నారు. మీరు చేయాల్సిందేంటో తెలుసా? మీ నోట్లో ఎటువంటి చెడ్డ మాట రాకూడదు. దుర్భాష, దుర్ అంటే చెడ్డ, భాష అంటే మాట. సో ఎటువంటి చెడ్డ మాటలు యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తులు నోట్లోంచి రాకూడదు అంటున్నాడు. రానియ్యకుడి అని అంటున్నాడు. గ్రీకులో దుర్భాష అన్న పదానికి వాడిన పదం ఏంటంటే సాప్రోస్, SAPROS. సో దాని అర్థం ఏంటంటే కుళ్ళిపోయిన, లేకపోతే మన భాషలో మురిగిపోయిన, పుచ్చి పట్టిన. మనకు తెలుసు కదా, 2-3 రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా కర్రీని బయటనే పెడితే 4వ రోజు మూత తీస్తే ఎటువంటి వాసన వస్తుందో, లేకపోతే అరటి పండ్లను అట్లా కప్పేసి పెట్టి ఒక 5-6 రోజుల తర్వాత బయటికి తీస్తే ఎటువంటి వాసన వస్తుందో. సో సాప్రోస్ అంటే అటువంటి అర్థం ఇచ్చే పదం. కుళ్ళిపోయింది, పుచ్చిపోయింది. అటువంటి పదాన్ని దుర్భాషకు పౌలు ఇక్కడ వాడాడు. ఇదే పదాన్ని, అంటే ఈ సాప్రోస్ అన్న పదాన్ని మత్తయి సువార్త 7:17లో కూడా మత్తయి వాడాడు. చూడండి, అక్కడ మీకు ఉంది. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. సో పనికి మాలిన చెట్టు అన్న, అక్కడ చెట్టుకు వాడిన పనికి మాలిన అన్న పదం సాప్రోస్. కుళ్ళిపోయిన చెట్టు, ఏమాత్రం కూడా దాని ఫలాలు మనం తినలేం, అటువంటి చెట్టు అని మత్తయి 7:17లో అదే పదాన్ని వాడారు. 12:33లో కూడా అదే మాట. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి, సాప్రోస్, దాని పండు చెడ్డదే అని ఎంచుడి, చెట్టు దాని పండు వలన తెలియబడును. మత్తయి సువార్త 13:47-48. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉంది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి, మంచి వాటిని గంపల్లో వేస్తాం, చెడ్డ వాటిని అంటే సాప్రోస్, గలీజ్ అయిపోయిన చేపలను, కుళ్ళి పట్టిన చేపలను, పనికిరాని చేపలను బయట పారవేస్తాం. పౌలు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, మన మాటలు కూడా కుళ్ళిపోయిన మాటలు, పుచ్చిపోయిన మాటలు, వాసన కొట్టే మాటలు మన నోట్లోంచి, నవీన స్వభావం ధరించుకున్న క్రైస్తవుల నోట్లోంచి రాకూడదు అని ఆయన అర్థం. జాన్ పైపర్ అంటున్నాడు, అటువంటి కుళ్ళిన మాటలు, కుళ్ళిన ఫలాలు మరియు కుళ్ళిన చేపల వంటివి మన మాటలు. ఎవరికి ఆహారంగా ఏ విధంగానైతే ఆ చేపలు ఫలాలు ఉపయోగపడవో, మన మాటలు కూడా అవి ఉపయోగపడవు. ఆ ఫలాలు తింటే, ఆ చేపలు తింటే ఏ విధంగా అయితే అనారోగ్యం వస్తుందో, ఏ విధంగా అయితే చెడు వాసన ఉంటుందో, ఏ విధంగా వాటి దగ్గరికి వెళ్తే ఒక చెడు వాతావరణం మనకు కలుగుతుందో, మన మాటలు కూడా చెడ్డవైతే సేమ్ అదే విధంగా మన చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, సంబంధాలు కూడా కావచ్చు, ఖరాబ్ అవుతాయని జాన్ పైపర్ అంటున్నాడు. కాబట్టి కుళ్ళిపోయిన ఫలము లేదా చేప వలె దానిని వదిలించుకోవాలని పౌలు మనకు చెబుతున్నాడు. మా ప్రగతి నగర్కి వెళ్తుంటే అంత ఫిష్ మార్కెట్ ఉంటుంది లేక్ దగ్గర. అక్కడికి రాగానే గప్పుమంటది ఆ వాసన. ఆ మొత్తం చేపల స్టాండ్స్ అన్ని గప్పుమంటది. అంటే మామూలు చేపలు అట్లా పెడితేనే అంత వాసన ఉంటుంది. అక్కడ మొత్తం కుళ్ళిపోయిన చేపలు పెట్టి చూడండి, ఆ ఏరియా మొత్తం వెళ్తామా? అక్కడ నుంచి వెళ్ళకుండా వేరే ప్రగతి నగర్కి ఇంకెక్క రూట్ ఏదైనా ఉందా అని వెళ్తాం, అవునా? సో పాయింట్ ఏంటంటే, ఇఫ్ అవర్ వర్డ్స్ ఆర్ లైక్ దట్, సాప్రోస్ కలిగిన వర్డ్స్ మన నోట్లోంచి వస్తే మన పరిస్థితి కూడా అంతే. మన దగ్గరికి ఎవరు రారు. మనల్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనుకుంటారు.
మన మాటలు కుళ్ళిపోయినవిగా, పాచిపోయినవిగా ఉండకూడదు. దుర్గంధం వెదజల్లేవిగా ఉండకూడదు. ఇతరులు మనకు దూరంగా వెళ్ళిపోయే వారిగా మన మాటలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే ఇవన్నీ ఏం చేస్తాయంటే పౌలు 4వ అధ్యాయం మొదట్లో ప్రారంభించిన మెయిన్ పాయింట్కి కనెక్ట్ చేస్తే అటువంటి మాటలు సంఘ ఐక్యతకు భంగం కలిగిస్తాయి. Dear brothers and sisters, your words will damage the unity of the church. అందుకే నీ నోటిని జాగ్రత్తగా కాచుకోవాలి, మన నోటిని జాగ్రత్తగా కార్చుకోవాలి అని పౌలు ఇక్కడ చెబుతున్నాడు. ఎట్లా మనం డ్యామేజ్ చేస్తాం సంఘ ఐక్యతకు అనేది నేను మీకు చెబుతాను. బట్ ఇంట్రడక్షన్లో ఈ మాటలు మీరు గమనించాలి. ఎలా ఉంటాయి తెలుసా అండి? అసలు దుర్గంధం అంటే చాలాసార్లు మనం కేవలం బూతు మాటలే అని అనుకుంటాం. ఓకే, మనం బయట మాట్లాడే చాలా బూతు మాటలు మాత్రమే దుర్భాష అనుకుంటాం. అవి మాత్రమే కాదు, దుర్భాషలో ఇవి కూడా వస్తాయి. ఏంటవి, ఎలా ఉంటాయంటే కొలస్సీ 3:8, కొలస్సీ పత్రిక 3:8, ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక ఒకేసారి జైల్లోంచి పౌలు రాశాడు కాబట్టి 2 పత్రికల్లో దాదాపు సేమ్ వచనాలు ఉంటాయి. అప్పుడు కొలస్సీ 3:8లో పౌలు అంటున్నాడు, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నింటినీ విసర్జించుడి. దూషణ మాటలు కూడా దుర్భాషలో భాగమే. బూతులు ఏ విధంగా అయితే భాగమే, దూషణ మాటలు కూడా అవి కూడా దుర్భాషలో భాగమే. ఇంకా ఏ విధంగా ఉంటాయి దుర్భాష అంటే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం కూడా దుర్భాష కిందకే వస్తుంది. యాక్చువల్లీ యుఎస్లో, యూకేలో ఈ మాటలు చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడతారు. దేవుని నామాన్ని అనవసరంగా వాడుతూ ఉంటారు. ఓ మై జీ తెలుసు కదా, ఓఎంజీ అని వాడతారు, హోలీ స్పిరిట్ అని వాడతారు. సో అలా దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం కూడా దుర్భాష కిందకే వస్తుంది. అందుకే అప్పుడప్పుడు మా పిల్లలు కూడా ఇనీషియల్గా ఆ మధ్యలో మా ఓఎంజీ వాడుతూ ఉంటే మేము చాలా గద్దించాం. ఎందుకంటే అది దుర్భాష, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం. అంతేకాకుండా ఎఫెసీ 5:4కి వస్తే, ఐదో అధ్యాయం దగ్గరికి వస్తే, మనం 4లో ఉన్నాం, 5వ అధ్యాయం 4లో కూడా దీనికి సంబంధించిన మాటలే ఉంటాయి. ఏమనుంటది? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ మన దగ్గర మాట్లాడాలంటే వాటిని సరసోక్తులు, ఇవి మీకు తగవు. ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే నువ్వు పాత జీవితానికి సంబంధించిన వ్యక్తివి కాదు. ఆ ఎఫెసీ పట్టణంలో టెంపుల్ ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, విచ్చలవిడి జీవితం గడుపుతున్నారు, వారి మాటలు, వారి ప్రవర్తన దిగజారిపోయి ఉంది. ఆ విధంగా మీరు ఒక రోజు ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు క్రీస్తును తెలుసుకున్నవారు, మీ నోరు ఇప్పుడు మారాలి, మీ మాటలు మీరు మార్చుకోవాలి. సరసోక్తులు కూడా మీరు మాట్లాడద్దు. ద ప్రాబ్లమ్ ఆఫ్ సరసోక్తులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఈ మధ్యలో వచ్చింది కాదు. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎఫెసస్. మనం అనుకుంటాం కొన్నిసార్లు ఈ మధ్యలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది పాపాలు వస్తాయని. కాదండి, అప్పుడే మొదలైనవి. టెంపుల్ ప్రాస్టిట్యూషన్ ఇప్పుడు లేదు. దరిద్రమైన ఘోరమైన పాపం. మందిరాల్లో వ్యభిచారం జరిగేది అప్పుడు, ఇప్పుడుందా? పాపానికి తరాలతో సంబంధం లేదు. తరాలతో ఏ తరములో అయినా పాపం అంతే తీవ్రంగా ఆ తరాన్ని అది నాశనం చేస్తుంది. సరసోక్తులు ఉచ్చరింపకూడదు. యాక్చువల్లీ enjoymoviesyourway.com CEO చాడ్ మైకేల్ మీకు ఆల్రెడీ అక్కడ ఉంది. ఆయన చెప్పే విషయం ఏంటి? ఆయన ఏం చేస్తాడంటే స్మార్ట్ టీవీస్ కోసం వర్డ్స్ని, అంటే పదాలని ఫిల్టరింగ్ చేసే మినిస్ట్రీ అనమాట, అది కంపెనీ అది. ఆయన చాడ్ మైకేల్ ఏం చెప్తున్నాడంటే, సినిమాలు మరియు టీవీ షోలలో అపవిత్రమైన భాషను ఉపయోగించడంలో మేము పెద్ద పెరుగుదలను చూస్తున్నాం. పీపుల్ ఆర్ యూజింగ్ దిస్, ఏమంటారు అది, ప్రొఫేన్ వర్డ్స్. 4 words మీకు అందరికీ తెలుసు కదా, ఇంగ్లీష్లో 4 words కామన్గా యూజ్ చేస్తున్నారు. టీవీ షోస్లో, సినిమాస్లో దాన్ని విచ్చలవిడిగా యూజ్ చేస్తున్నారు. అది ప్రతిదినం ఇంక్రీజ్ అవ్వడం మేము చూస్తున్నాం అని అంటున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు, ఆ మాటలు మాట్లాడడం, చూడడం పెరుగుతూ ఉండగా మనం కొన్నిసార్లు దానికి మొద్దుబారిపోతాం. మీకు తెలుసు కదా ఆ వర్డ్స్ ఏంటో, నేను
ఇక్కడ నుంచి చెప్పలేను ఆ వర్డ్స్ మాటి మాటికి వినడం వల్ల వాటికి మనం గ్రాంటెడ్ లాగా తీసుకొని మొద్దుబారిపోతాం. ఎప్పుడైతే ఆ మాటలకు మనం మొద్దుబారిపోతామో, రెస్పాండ్ అవ్వట్లేదో, ఆ స్టోరీ రాస్తున్న రచయితలు కావచ్చు, లేకపోతే ఆ మీడియా వాళ్ళు కావచ్చు, వాటిని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారని ఇంకా ఎక్కువగా వాడుతున్నారట. ఒక డబుల్ మీనింగ్ డైలాగు చెబితే ఎక్కువ మంది ఒక వీడియోని చూస్తున్నారంటే నెక్స్ట్ టైము అదే రచయిత ఆ డబుల్ మీనింగ్ డైలాగ్ ఎందుకు రాయడు? ఎక్కువ వ్యూస్ అటువంటి మాటలకు వస్తున్నాయంటే ఎందుకు రాయడు వాడు? సో మనం ఏమైతున్నామంటే అది పెద్ద తీవ్రత కాదు, మనం మాట్లాడతలేదు, అట్లీస్ట్ వింటున్నాం అనుకుంటున్నామేమో కొన్నిసార్లు. అవి వినడం కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇంకా రాయండి అని ఆటోమేటిక్గా అటువంటి రచయితలను ప్రోత్సహిస్తున్నాం. ఓకిరి మాటలు, సరసోక్తులు ఉచ్చరింపకూడదు, మనం మాట్లాడొద్దు, ఈవెన్ మనం వినకూడదు కూడా. వాట్ వీఆర్ హియరింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దుర్భాష కింద ఇంకేమొస్తుంది అంటే ఇవి దుర్భాష. కొన్నిసార్లు మనం సరసోక్తులు లేకపోతే ఇవి వాడకపోవచ్చు, కానీ ఈ దుర్భాష మాత్రం చాలా మాట్లాడతాం. ఏంటది? కొండెములు చెప్పడం. ద గాసిప్ ఆల్సో దుర్భాష. ఒక వ్యక్తి యొక్క బలహీనతను ఆ వ్యక్తి లేనప్పుడు ఇంకొక వ్యక్తి దగ్గర నువ్వు మాట్లాడితే, ఒక సిస్టర్ యొక్క బలహీనతను ఆ సిస్టర్ లేనప్పుడు ఇంకొక సిస్టర్కి నువ్వు చెబితే నువ్వు దుర్భాష మాట్లాడుతున్నావు. నువ్వు కొండాలు చెప్పి కూడా పాపం చేసే అవకాశం ఉండొచ్చు. ఇతరులను బ్లేమ్ చేయడం కూడా అది దుర్భాష కిందికే వస్తుంది. ఇతరులను కించపరిచే మాటలు, తీవ్రమైన విమర్శలు, ఇవి ఎక్కువగా క్రైస్తవులను చేస్తాం మనం. సరసోక్తులు మాట్లాడకపోవచ్చు, కానీ కించపరిచే మాటలు, తీవ్రమైన విమర్శలు మనం చేస్తాం. ఇవన్నీ కూడా దుర్భాషలే. అసలు ఏంటి వీటి వెనకాల సమస్య ఏంటంటే, మత్తయి సువార్త 12లో మనం చూస్తాం. మత్తయి, సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. ద ప్రాబ్లమ్ ఈజ్ హార్ట్, నాట్ మౌత్. మన నోరు కాదు ప్రాబ్లం, తెలుసా ఈ మాట? మన నోరు ప్రాబ్లం కాదు. ద ప్రాబ్లమ్ ఈజ్ హార్ట్. హార్ట్లో ఏదైతే ఉంటే అదే మౌత్లోంచి బయటకు వస్తుంది. లోపట నీ నిధిలో సద్విషయాలు ఉంటే, మంచి విషయాలు ఉంటే నువ్వు మంచి మాటలు మాట్లాడతావు. లోపటంత కంపు ఉందనుకో, నువ్వు బయటికి వచ్చేది కూడా నీ నోటి నుంచి కంపే. సో ప్రాబ్లం ఏంటంటే ద సిన్ఫుల్ హార్ట్. పాపముతో కూరుకుపోయిన, మలినమైపోయిన, పుచ్చిపట్టిన, కుళ్ళిపోయిన హృదయం ప్రాబ్లం ఇక్కడ. అందుకే ఆ హృదయంలోంచి అన్ని చెడ్డ మాటలు వస్తాయి. అందుకే నేను అంటాను, హృదయం మార్చబడితేనే నోరు మారుతుంది. నోరును మార్చుకోవాలని ప్రయత్నం చేయొద్దండి. కొంతమంది క్రైస్తవ యేసుప్రభు దగ్గరికి రాగానే ఇక ఆటోమేటిక్ బిహేవియర్ మార్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. బిహేవియర్ చేంజ్ అనేది క్రిస్టియానిటీలో జరగదండి. హార్ట్ మారితేనే బిహేవియర్ మారుతుంది. బిహేవియర్ను మార్చుకోవాలంటే కాదు ఆటోమేటిక్గా. ముందు మారాల్సింది నీ హృదయం. ఆ హృదయంలో గూడుగట్టుకుపోయిన పాపాన్ని ముందు మనం తీసేసుకోవాలి. అది మన వల్ల కాదు. ఆ పాపాన్ని మనంతట మనం తీసేసుకోలేం. ఆ పాపాన్ని తీసివేసుకునేంత సామర్థ్యం కూడా మనకు లేదు. ఎందుకంటే మనం 2వ అధ్యాయంలో చెప్పబడినట్టు మన అపరాధములలో, పాపములలో చచ్చిన స్థితిలో ఉన్నాం. చచ్చిన వాడు పాపాన్ని ఎట్లా తీసుకుంటాడండి? చచ్చిపోయిన వాడు తన పాపానికి తాను ఏ విధంగా విమోచన కలిగించగలుగుతాడు? వాని వల్ల చేత కాదు. ఆ పాపాన్ని విమోచించడానికే, ఆ చచ్చిన స్థితిలో ఉన్న మనిషిని తిరిగి జీవింపజేయడానికే, పాపాన్ని పూర్తిగా తొలగించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో మీరు క్రీస్తును నేర్చుకున్నవారు, మీరు సువార్తను అంగీకరించిన వారు, మీలో ఆ పాపం ఉండకూడదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంకా ఎవరైనా మీ నోట్లో వస్తున్న పాపాన్ని బట్టి మీరు స్ట్రగుల్ అవుతూ ఉంటే, నోట్తో కాదు మీ హృదయంలో గూడు కట్టుకున్న పాపం గురించి మీరు స్ట్రగుల్ అవుతూ ఉంటే,
మీకు పరిష్కారం ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఆ పరిష్కారం ఇవ్వగలిగే ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి వస్తేనే మీకు విడుదల, విమోచన, మీ నోటికి రక్షణ, మీ హృదయానికి రక్షణనిస్తాడు. మీ నోరు ఆ విధంగా మార్చబడుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే యేసు ప్రభు దగ్గరికి ఈరోజు మీరు రమ్మని, మీరు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి రక్షించబడమని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. సువార్త నీ హృదయాన్ని మారిస్తేనే నీ నోరు మంచి మాటలు పలకగలుగుతుంది. కాబట్టి మీరు ప్రభువును అంగీకరించమని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ రక్షించబడిన వాళ్ళైతే, నేను ఆల్రెడీ యేసు ప్రభువును అంగీకరించాను అని కనుక నువ్వు అనుకుంటే ఈరోజు ఎగ్జామిన్ చేసుకోండి. వాట్ ఆర్ ద వర్డ్స్ యు ఆర్ స్పీకింగ్? నీ మాటలు ఎటువంటి మాటలు ఉన్నాయి? మన మాటలు ఎటువంటి మాటలు ఉన్నాయి? సాప్రోస్ మనం మాట్లాడుతున్నామా? ఒకవేళ అదే విధంగా మన జీవితం ఉంటే మన రక్షణ అవగాహనలో ఏదో తేడా ఉండాలి. లేకపోతే పాపాన్ని పెద్ద తీవ్రమైనదిగా భావించకుండా ఉండే అవకాశం కూడా ఉంది. నీ నోరును నువ్వు కాచుకోకుండా పర్లేదులే, మన జీవితం బాగుంది, నోటితో మాట్లాడుకుంటే ఏంటి అని అనుకొని పాపాన్ని గ్రాంటెడ్గా తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇఫ్ యు ఆర్ అ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, ఎగ్జామిన్ యువర్ హార్ట్ అండ్ మౌత్. దుర్భాష ఏదైనా నీ నోట్లో, కొండాలు మాట్లాడుతున్నావా, విమర్శలు చేస్తున్నావా? ఈ క్రిటికల్ స్పిరిట్ అనేది చాలా డేంజరస్ అండి. మనం పాజిటివ్ క్రిటిసిజం మంచిగా అంటాం, ఓకే, మంచిగా విమర్శ చేయండి అనేది మంచిదే. కానీ దరిద్రం ఏంటంటే మనలో చాలా మందికి పాజిటివ్ క్రిటిసిజం ఇవ్వడం తెలియదు. కాబట్టి మన క్రిటిసిజం అంతా డ్యామేజ్ చేసేదే. వి డోంట్ నో హౌ టు గివ్ ద పాజిటివ్ క్రిటిసిజం. కాబట్టి జాగ్రత్తగా మన మాటలు కాచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రిటిసిజం కూడా ఎట్లా ఇవ్వాలనేది నేను తర్వాత చెప్తాను. మీకు లాస్ట్ టైం అజయ్ చెప్పిన మెసేజ్ కొనసాగింపుగా, ప్రేజ్ గాడ్, యాక్చువల్లీ దాని తర్వాత కరెక్షన్ తర్వాతనే ఈ మెసేజ్ వచ్చింది, సావరెనిటీ ఆఫ్ గాడ్లో. జాగ్రత్తగా మన నోరుని ఏ విధంగా వాడాలనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. థామస్ మ్యాంటన్ అనే ఆయన ఈ విధంగా అంటున్నాడు, మానవుని చాలా పాపాలు అతని మాటల్లోనే ఉన్నాయి. మానవుని చాలా పాపాలు అతని మాటల్లోనే ఉన్నాయి. కాబట్టి దుర్భాష మన నోట రాకుండా మనం కాచుకోవాలి. రెండవది, దుర్భాష రావద్దు అన్నాడు, నెగిటివ్గా చెప్పాడు, డోంట్ టాక్, బట్ టాక్ పాజిటివ్గా. ఏ కమాండ్ ఇస్తున్నాడంటే క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. క్షేమాభివృద్ధినిచ్చే అనుకూల వచనం పలకండి. ఎఫెసీ 5:4 దాని కింద చూడండి. ఎఫెసీ 5:4లో కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలి. సరసోక్తులు మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు. మరేం మాట్లాడాలి పౌలు? కృతజ్ఞత వచనం మాట్లాడండి. క్షేమాభివృద్ధిని కలిగించే అనుకూల వచనం మాట్లాడండి. ఇతరులను కట్టే మాటలు మాట్లాడండి, గాయపరిచే మాటలు మాట్లాడొద్దు, క్షేమం కలిగించే మాటలు మాట్లాడండి. క్షేమాభివృద్ధి అనే మాట గ్రీక్లో వాడిన పదం దేన్ని సూచిస్తుంది అంటే బిల్డింగ్ని సూచిస్తుంది. అంటే ఒక బిల్డింగ్ని మనం ఏ విధంగా అయితే కడుతూ పోతామో, పునాది వేసి పిల్లర్లు వేసి ఏ విధంగా కడతామో దానికి సంబంధించిన పదాన్ని పౌలు ఇక్కడ వాడుతున్నాడు. అంటే పౌలు మీనింగ్ ఏంటంటే మన మాటలు ఒక బిల్డింగ్ని ఏ విధంగా అయితే కడతామో అదేవిధంగా క్షేమాభివృద్ధి కలిగించేవిగా, కట్టేవిగా ఉండాలి, కానీ కూల్చేవిగా ఉండొద్దు అని అంటున్నాడు. ఇన్ అదర్ వర్డ్స్, యువర్ వర్డ్స్ షుడ్ బిల్డ్ అదర్స్, నాట్ టు డిస్ట్రాయ్ అదర్స్. ఇతరుల జీవితాలను కూల్చేవిగా కాకుండా కట్టేవిగా ఉండాలి అని పౌలు ఇక్కడ అంటున్నాడు. క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం ఏ విధంగా ఉండాలి? క్షేమాభివృద్ధికి అనుకూల వచనం అంటే అవి వినువారికి మేలు కలుగునట్లు మాట్లాడండి. ఏ విధంగా క్షేమాభివృద్ధి కలుగుతుందంటే అది మీ మాటలు వినేవారికి మేలు కలగాలి. ఏ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనకు మేలు కలగడానికి అని చెప్పలేదు అక్కడ. మన మాటలు మనకు మేలు కలిగేవిగా కాదు. జనరల్గా మనకు మేలు కలిగే మాటలు మనం మాట్లాడుకుంటామా? అసలు మనం అక్కడ ఎక్కడైనా ఇట్లా నిలబడి మనతో మనం మాట్లాడుకుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? మా దేవుని ఆరాధిస్తాడు అనుకుంటారా? ఏంటి పిచ్చోడా, తనలో తను మాట్లాడుకుంటున్నాడు అనుకుంటాడా లేదా? సో మన మాటలు బేసికల్గా ఎందుకు ఇచ్చినట్టు? ఒక రకంగా దేవుడు కమ్యూనికేషన్కే కదా. ఎవరితో కమ్యూనికేషన్? అదర్స్తో. సో నీకు దేవుడు నోరిచ్చిందే ఇతరులతో నువ్వు కమ్యూనికేట్ కావడానికి, ఇతరులకు నువ్వు క్షేమం కలిగించడానికి. ద బేసికల్ పర్పస్ ఆఫ్ మౌత్ ఈస్ దాట్.
సో దట్ యు గివ్ గ్రేస్ టు అదర్స్. ఇంగ్లీష్లో మేలు అన్న పదానికి, పౌలు వాడిన మేలు అన్న పదానికి యాక్చువల్లీ ఇంగ్లీష్లో గ్రేస్ అని ఉంది. సో దట్ యూ కెన్ ఇంపార్ట్ గ్రేస్ టు అదర్స్. ఓకే, సో గ్రేస్ అన్న పదం మనందరికీ తెలుసు కదా. ఏంటి గ్రేస్ అంటే? గ్రేస్ లిల్లీ కాదు. గ్రేస్ అంటే ఏంటి? అర్హత లేని మనకు దేవుడు ఉచితంగా ఇచ్చిన దయ. వి డోంట్ డిజర్వ్ గ్రేస్, వి డిజర్వ్ రాత్. రక్షణ కాకుండా మనం శాపానికి అర్హులం. ఆ శాపానికి అర్హులమైన మనకు దేవుడు ఉచితంగా తన దయనిచ్చాడు. కృప ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఓకే, సో వెన్ వీఆర్ స్పీకింగ్ వీ హ్యావ్ టు ఇంపార్ట్ ద సేమ్ గ్రేస్. అంటే అర్థం ఏంటంటే, మనల్ని ఎవరైనా గాయపరిచారనుకోండి, మనం వాళ్ళకు ఉల్టా చేయాల్సింది ఏంటంటే గ్రేస్ చూపించడం. అవునా? ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే ఆ గ్రేసు నోటి మాటల చేత మొదలవ్వాలి. అతనికి అర్హత లేకపోవచ్చు. నిన్ను గాయపరిచిన వాడు దేనికి అర్హుడంటే, నీ నుంచి రివెంజ్కి అర్హుడు కావచ్చు, లేకపోతే న్యాయానికి అర్హుడు కావచ్చు. కానీ పౌలేమంటున్నాడంటే, నువ్వు అర్హత లేదు ఆయనకి, కానీ నువ్వు అర్హత కలిగించు. ఎట్లా కలిగించవచ్చు అంటే, నీ మాటల్లో గ్రేషియస్ వర్డ్స్ని ఉపయోగించి నువ్వు అతన్ని సమకూర్చొచ్చు అని, మేలు కలుగునట్లు చేయొచ్చు అని ఆయన అంటున్నాడు. మన పాత నోట్లో ఏముండేవంటే, మన పాత నోట్లో అంటే మనం యేసు ప్రభుని అంగీకరించినప్పుడు మన నోట్లో చెత్త మాటలు ఉండేవి కావచ్చు. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని రక్షించిన తర్వాత ఏమిచ్చాడంటే కొత్త హృదయంతో పాటు కొత్త నోరిచ్చాడు మనకు. అందుకే నేను నా నోట్స్ రాసుకుంటూ రాశాను. ఏమని రాశానంటే, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న చాలామంది నోళ్ళు ఇంకా రక్షించబడలేదేమో అనిపిస్తుంది. రక్షించబడితే ఆ నోరు ఇతరులకు మేలు కలిగేదిగా, కృపనిచ్చేదిగా మాట్లాడుతుంది. సో క్రైస్తవులారా, మీ నోళ్ళ రక్షణ కోసం మీరు ప్రార్థించండి. యేసు ప్రభుని అంగీకరించానని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, కానీ నీ నోరు ఇంకా మారు మనస్సు పొందలేదేమో, నీ నోరులో ఇంకా దుర్భాష ఉందేమో, నీ నోరు ద్వారా ఇంకా చాలామందిని గాయపరుస్తున్నావేమో. కాబట్టి మీ నోటి రక్షణ కోసం మీరు ప్రార్థన చేయండి. ఎందుకు చేయాలి? ఎందుకంటే మన మాటలు ఎయిదర్ బిల్డ్ చేస్తాయి, లేకపోతే డిస్ట్రాయ్ చేస్తాయి. నీ మాటలు మేలైనా కలిగిస్తాయి, లేకపోతే గాయాలన్నా కలిగిస్తాయి. గాయాలు కలిగించే మాటలు మాట్లాడితే నువ్వు అసలు క్రైస్తవుడవా అన్న ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ద పర్పస్ ఆఫ్ క్రిస్టియన్ ఈజ్ టు బిల్డ్ అదర్స్. సంఘంలో ఉన్న ఇతరులతో నీ సంబంధాలు కట్టుకొని క్రీస్తు స్వారూప్యంలో సంఘంగా ఎదగాలని మీరు పిలవబడినప్పుడు, మీరు ఇతరులతో సంబంధాలు కట్టుకోకుండా మీ నోటి మాటల చేత గాయపరిస్తే మీరు దేవాలయం అగుడానికి ఏ విధంగా వృద్ధి పొందుతారంటాడు పౌలు. So if you want to grow into the likeness of Lord Jesus Christ, if you want to grow as the temple of the living God, guard your mouth. Guard your talk. Guard your words. నీ మాటలు గాయాలు కలిగిస్తున్నాయా, లేకపోతే మేలు కలిగిస్తున్నాయా పరీక్షించుకుందాం. సామెతలు 12:18. ఎటువంటి మాటలు అవి? ప్రాక్టికల్ అప్లికేషన్ దగ్గరికి మనం వద్దాం. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వి గో టు ప్రోవర్బ్స్ దగ్గరికి మనం వెళ్తాం. సామెతలు 12:18. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అంటే హెల్దీ టాక్ చెప్పేవాళ్ళు వైస్ పీపుల్ అంటున్నాడు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అంటే వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు అవి హెల్త్ని, అంటే ఒక మంచి వాతావరణాన్ని కలిగిస్తాయి. దోస్ ఆర్ ద వైస్ పీపుల్. ఎందుకంటే చాలామంది కత్తిపోటు వంటి మాటలు మాట్లాడతారు. కత్తిపోటు ఏం చేస్తుంది? గాయం చేస్తుంది, రక్తం వస్తుంది. అవునా? గాయం చేయదా? కత్తితోటి పోలిస్తే. కత్తితో పోలిస్తే నాకు గాయం కాదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. గాయం చేస్తుంది. అంటే వైస్ పీపుల్ హెల్త్ని ఇంపార్ట్ చేస్తే, దెర్ ఆర్ సమ్ పీపుల్ వాళ్ళ మాటలు కత్తిపోటులాగా ఇతరులను గాయం చేస్తుంది. కొండాలు చెప్పడం, ఒకరి బలహీనత గురించి మరొక వ్యక్తికి చెప్పడం,
ఆ పాస్టర్ అలాంటోడు, ఈ సిస్టర్ ఇలాంటిది, ఆ వ్యక్తి అలాంటోడు, ఈ వ్యక్తి ఇలాంటిది అని ఆయన బలహీనతలను చెప్పడం వలన నువ్వేం చేస్తున్నావంటే నువ్వు కత్తిపోటు గాయం చేస్తున్నావు. యు ఆర్ నాట్ అ వైస్ పర్సన్. నీ వ్యక్తిగత అనుభవం బట్టి ఆ వ్యక్తి యొక్క పూర్తి జీవితం గురించి అవగాహన లేకుండా ఆయన ఇమేజ్ని లేకపోతే ఆమె ఇమేజ్ని నువ్వు తప్పుగా ప్రకటిస్తే అది మహాపాపం. ఆ ఇమేజ్ని నువ్వు డ్యామేజ్ చేస్తే అది మహాపాపం. నీకు ఆ తర్వాత ఆ వ్యక్తి నీ గురించి నువ్వు ఇంకొక వ్యక్తికి ఆ విధంగా చెప్పావని తెలిస్తే నీతో ఎలా మాట్లాడగలడు? నీతో ఎలా ప్రేమ సంబంధాన్ని పెంచుకోగలడు? మీరిద్దరూ సంఘంలో ఐక్యంగా ఏ విధంగా ఉండగలరు? ఏ బ్రదర్స్, బీ వైజ్. డోంట్ గాసిప్. డోంట్ గాసిప్. పాపాన్ని సరిచేస్తున్నప్పుడు కూడా తీర్పు తీర్చే ఉద్దేశంతో చేయడం. ఓ, నువ్వు ఆ పాపం చేశావా? అవునా, ఇంకేముంది, అయిపోయా అన్నావు అనుకో, డేంజర్. అంత పాపం చేసావా? నువ్వు క్రైస్తవుడవేనా అసలు? నువ్వు అయ్యా. డోంట్ గివ్ ఘోరమైన ఎక్స్ప్రెషన్స్. అందరం పాపులమే. తీర్పు తీర్చే ఉద్దేశంతో నీ మాటలు వచ్చాయనుకో కూడా చాలా చాలా డేంజర్. ఎవరైనా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే, ఇది విలేజెస్లో చాలా కామన్, ఏదైనా బాగా వ్యాధి బాధపడుతుంటే ఫస్ట్ ఆయన దగ్గరికి పోయి ఏమంటారండి? తెలుసు మీ అందరికీ, నేను ఏమైనా పాపం చేసావేమో పరీక్షించుకో. అవునా? అంటే పాపం వలన కొన్నిసార్లు వ్యాధులు వస్తాయని అన్న మాట కరెక్టే, అది బైబిల్ చెబుతుందే. కానీ ఈజ్ దట్ ద రైట్ మూమెంట్ టు టెల్ దట్? పరీక్షించుకో ఒకసారి, ఏదైనా పాపం చేసావేమో. నేను విన్నా లిటరల్గా. నువ్వేం చేస్తున్నావంటే ఆల్రెడీ గాయంలో ఉన్నాడు, ఇంకొక గుణపం పెట్టి ఆయన గుండెలో గుచ్చుతున్నావు. కత్తిపోటు కాదు, గుణపమే గుచ్చుతున్నావు నువ్వు నీ మాటలతోటి. అండ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్లనే మొదలైతే సంఘంలో ఐక్యత లేకుండా విద్వేషాలు అని అంటాం కదా, ఇట్లనే మొదలైతే. ద ప్రాబ్లమ్ టు ద చర్చ్ ఈజ్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. బయట నుంచి కాదండి సంఘాలను చీల్చేవి, సంఘాలు విడిపోయేది. బయట నుంచి వచ్చే శ్రమలు కాదు, మన నోటి మాటలతోటే. మన నోటి మాటలతోటే మన సంఘాలను మనం చీల్చుకుంటాం. అందుకే ఒక గ్రేట్ ప్రీచర్ ఇట్లా అన్నాడు. నేను కాదు, నేనే. గ్రేట్ కాదులే ఆయన. ఎప్పుడో ఒకప్పుడు పాత రాసిన కొన్ని కొటేషన్స్, నాలుక మీద రాసిన కొటేషన్స్, ఇవన్నీ మాటి మాటికి అవే వస్తాయి. పాత అన్ని తీసి రాశాను సూటబుల్. నేల ఒలికిన పాలను, నోరు దాటిన మాటలను తిరిగి తీసుకోలేం, జాగ్రత్త. మళ్ళీ ఎత్తుతావా? పాలు పడ్డాయి కింద, ఎత్తుతావా? అటువంటి టెక్నిక్ ఏమన్నా ఉందా? నేల ఒలికిన పాలను, నోరు దాటిన మాటలను తిరిగి తీసుకోలేం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ కేర్ఫుల్. సామెతలు 16:24 ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. నీ మాటలు ఎట్లుండాలంటే కత్తిపోటులాగా ఉండకూడదంట. ఏ విధంగా ఉండాలంటే సామెతలు 16:24లో ఇంపుగా ఉండాలి, అవి ప్రాణానికి మధురంగా ఉండాలి, ఎముకలకు ఆరోగ్యకరంగా ఉండాలి. పాపములో ఉన్న వారికి కూడా నువ్వు చెప్పే మాటలు ఈ విధంగా ఉండాలి. తీర్పు తీర్చే ఉద్దేశంతో చెప్పకూడదని చెప్పాను. కానీ ఎట్లా చెప్పాలంటే ఈ విధంగా ఆరోగ్యాన్ని ఇచ్చి, వాళ్ళను తిరిగి పురికొల్పి, వాళ్ళను ప్రోత్సహించి, వాళ్ళను పెంచేవిగా ఉండాలి. వాళ్ళను ఆదరించాలి, ప్రేమగా ఖండించాలి పాపాన్ని. బట్ ఎట్ ద సేమ్ టైం నీ మాటలు ఇంపుగా, మధురంగా, వాళ్లకు నిజమైన సాంత్వననిచ్చేవిగా ఉండాలి. తమ్ముడు, నువ్వు దేవుని ఎదుట పాపం చేశావు, అది దేవుడు మెచ్చడు. తమ్ముడు, నువ్వు పశ్చాత్తాపడు, ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. దయచేసి నువ్వు మళ్ళీ ఆ పాపం లేకపోతే ఆ పాప వాతావరణం శోధించే ప్రదేశానికి నువ్వు వెళ్ళకు తమ్ముడు అని చెప్పి, ఈ మధ్య ఒక వ్యక్తితో నేను మాట్లాడడం జరిగింది. ఖండించాం పాపాన్ని, సూటిగా ఖండించా. చాలా తప్పు నువ్వు చేసింది, అది దేవుడు మెచ్చడు. కానీ మళ్ళొకసారి అట్లా వెళ్ళకు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. తీర్పు తీర్చలా,
ప్రార్థన చేశాం, హగ్ చేసుకున్నాం, దగ్గర తీసుకున్నాం. ఆరోగ్యకరమైన మాటలతో తన జీవితాన్ని తిరిగి ప్రభువులో పెంచడానికి ప్రతి ప్రయత్నం చేశాం. యోబు 4:4 ఎలీఫజ్ తెలుసు కదండి మనకు. ఆయన మిత్రుల్లో ఒక మిత్రుడైన ఎలీఫజ్ యోబు గురించి 4:4 లేదు అంటున్నాడు. నీ మాటలు తొట్రిల్లు వారిని ఆదుకొని ఉండెను అంటాడు యోబు గురించి. యోబు మాటలు తొట్రిల్లే వారిని ఆదుకునేవిగా ఉన్నాయంట. సో లెట్స్ ఎగ్జామిన్ అలాంగ్ విత్ జోబు. మన మాటలు తొట్రిల్లు వానిని ఆదుకున్న మాటలుగా ఉంటున్నాయా, తొట్రిల్లు వానిని ఇంకా ముంచే మాటలుగా ఉంటున్నాయా? సామెతలు 25:11 ఇది చాలా ఇంపార్టెంట్. మెంటర్స్ మీటింగ్లో కూడా నేను చెప్పాను ఇది. 25:11 సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. రైట్ టైంలో, సమయోచితంగా, కరెక్ట్ టైంలో కరెక్ట్ వర్డ్ ఎంత మంచిదంటే వెండి పల్లెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. కానీ నెక్స్ట్, సమయోచితముగా పలుకబడని మాట విచిత్రమైన జిహెచ్ఎంసి చెత్త ఆటోలో ఉంచబడిన కుళ్ళిపోయిన పండ్ల వంటిది. జిహెచ్ఎంసి ఆటో ఎప్పుడన్నా చూసిర్రా? విచిత్రంగా ఉంటుంది ఆటో. దానికి ఉన్నన్ని మరకలు దేనికి ఉండయి. కిందికి పైకి ప్లాస్టిక్ వేలాడుతూ ఉంటాయి. ఇటు సైడ్ ఒకటి కడతాడు, అటు సైడ్ ఒకటి కడతాడు. మొత్తం అసలు భలే ఉంటుంది క్రౌన్. దాని దగ్గరికి పోయి చూడండి ఎంత కంపు ఉంటుందో అంటే అబ్బా. సమయోచితముగా పలుకబడని మాట విచిత్రమైన జిహెచ్ఎంసి చెత్త ఆటోలో ఉంచబడిన కుళ్ళిపోయిన పండ్ల వంటిది. రైట్ టైంలో రైట్ వర్డ్ని నువ్వు వాడకపోతే ఇదిగో సాప్రోస్ నీ దగ్గరికి మళ్ళీ రాడు. ఒక ఆయన విశ్వాసుల ఇంట్లో చనిపోయారంటే ఎవరో చనిపోతే ఆదరించడానికని వెళ్ళాడు సార్. ఆ విశ్వాసి బాగా ఏడుస్తున్నాడు, బాధ ఉంది, లేకపోతే అమ్మాయి బాధలో ఉంది, చాలా దగ్గర ప్రియమైన వాళ్ళు చనిపోయారని చెప్పేసి బాధపడితే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరో, ఇదంతా దేవుని ప్రణాళిక, ఆయన చిత్తంలోనే జరిగింది, ఎందుకు ఏడుస్తావు? అబ్బబ్బే ఆయన ప్రభు దగ్గర ఉన్నాడు, ఏడవక, అసలు మనం స్ట్రాంగ్ ఉండాలా, అసలు ఎందుకు ఏడుస్తున్నావు, ఇదంతా దేవుడు సార్వభౌముడు అని చెప్పి స్టార్ట్ చేసినాడు థియాలజీ. ఈజ్ ఇట్ అ రైట్ వర్డ్? ఈజ్ ఇట్ అ రైట్ టైమ్ టు టెల్ యువర్ థియాలజీ దేర్? అది తప్పేం కాదు, కరెక్టే. దేవుడు సార్వభౌముడు, ఆయన ప్రణాళికలోనే ఈయన చనిపోయాడు, అదంతా కరెక్టే, దాన్ని తప్పు పట్టట్లే. కానీ అది సమయోచితమైన మాటనా? అక్కడ ఏం చేయాలి మనం? అక్కడికి బైబిల్ ప్రకారం ఏడ్చు వారితో ఏడుమన్నాడు. ఫస్ట్ బీ సింపథైజ్ విత్ దెమ్. థ్యాంక్స్ మ్యాన్, నా గురించి ఎంత ఆలోచిస్తున్నాడు అసలు జాయ్. ఏడ్చు వారితో ఏడువుడి అన్నది పొయ్యి హగ్ చేసుకొని ఏడువాలి వాళ్ళతోటి. ఆ బాధలో మనం పాలు పంచుకోవాలి. కానీ అక్కడికి వెళ్ళి నీ థియాలజీ అంత కక్కుమని చెప్పలా. సమయోచితంగా మాట్లాడకపోతే నువ్వు కత్తిపోటు వంటి గాయాన్ని ఇంకా రేపి నువ్వు అతనితో సంబంధాన్ని కోల్పోయే అవకాశం ఉంది. 1 తెస్సలోనిక పత్రిక 5:11 కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలగజేయుడి. క్షేమాభివృద్ధి ఎక్కడ మొదలవుతుందంటే నోరుతోటే మొదలవుతుంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన నాలుకను, నోటిని జాగ్రత్తగా మనం వాడినప్పుడు మనం క్షేమాభివృద్ధిని కలుగజేస్తాం. అందుకే నేను రాసుకున్నాను ఒకరోజు, నాలుక ఎటువంటిదంటే మన నాలుక ఇతరులతో మన సంబంధాలు డిసైడ్ చేసే ఇంపార్టెంట్ అవయవం మన నాలుక. జాగ్రత్తగా వాడితే బంధాల్ని కలుపుతుంది, లేదంటే జిందగీ బర్బాద్ చేస్తుంది. ద స్మాల్ టంగ్ జాగ్రత్తగా వాడితే బంధాలు కలుపుతుంది. ఏమాత్రంగా పిచ్చిగా వాడినవనుకో నీ జిందగీ బర్బాద్ చేస్తుంది. నువ్వు క్షేమాభివృద్ధి కలిగించడానికి పిలువబడ్డావు, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించడానికి పిలువబడ్డావు, ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించడానికి పిలువబడ్డావు. దానికి మొట్టమొదట నువ్వు కాపాడుకోవాల్సింది నీ నాలుక. సామెతలు 18:13 సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునొందును.
మన నోరు కాపాడుకోవాలంటే ఇది కూడా ఇంపార్టెంట్. ఏంటంటే పూర్తిగా వినకుండా మధ్య మధ్యలోనే మొత్తం మాట్లాడడం. కౌన్సిలింగ్లో కావచ్చు, ఇతరులను ఎంకరేజ్ చేసేటప్పుడు కావచ్చు, వాళ్ళు చెప్పేది ఏం వినమన్నమాట. వాళ్ళు చెప్పేది పూర్తిగా వినకుండా మనం చెప్తా ఉంటాం మధ్యలో సొల్యూషన్స్. ఒకప్పుడు నాకున్న అతిపెద్ద టెంప్టేషన్ అది. వినడం మనకు పెద్దగా ఉండదు కదా. వీఆర్ వెరీ పూర్ ఇన్ లిజనింగ్, వీ వాంట్ టు టాక్. అందుకే అంటున్నాడు ఒక గ్రంథకర్త, విస్తారమైన మాటలలో జర ఆపండి. సంగతి పూర్తిగా వినకముందే ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. మూఢత అంటే ఏంటి ఇంగ్లీష్లో? ఫూల్, మూర్ఖుడు. మొత్తం వినకుండా మధ్య మధ్యలోనే మాట్లాడతాడు కదా. మీకు విషయం తెలుసా, అసలు దానివల్ల కూడా గాయాలైతాయి. నువ్వు పూర్తిగా వినట్లేదనుకో, మధ్యలోనే కంక్లూడ్ చేసి ఓహో ఇది నీ ప్రాబ్లం అని, నేను పూర్తిగా చెప్పలేదు కదా, మళ్ళీ నీ దగ్గరికి రాడు కౌన్సిలింగ్కి. ఆ మెంటర్ దగ్గర నుంచి పరిగెత్తుతాడు అనమాట. ముందు నా మాట విను, పూర్తిగా విన్న తర్వాత కదా నాకు కావాల్సి. నువ్వు వినట్లేదు, మధ్యలోనే కంక్లూడ్ చేసి తీర్పు తీర్చేసినావు, ఇంకా నువ్వేమిస్తావు నాకు అని అనుకుంటాడు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నోరు కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది. అంటే కేవలం మీ గురించే కాదు, పాస్టర్లుగా ఉన్న కొంతమంది మాటల గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారంటే, ఆ రోజు ముందు, ప్రసంగానికి ముందు, ఆ వీక్లో ఒక వ్యక్తి చేసిన పాపాలు కావచ్చు, లేకపోతే సంఘంలో ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు కావచ్చు, వీటన్నింటినీ తెలుసుకొని దాంట్లో మసాలా వేసి మిక్స్ చేసి ఆదివారం నాలాగా ప్రసంగ పీఠం మీద నుంచి మొదలుపడి దాన్నే మాట్లాడతారు. ఏమని? ఇదిగో ఫలానా వ్యక్తులు ఈ విధంగా పాపం చేశారు, ఫలానా. నేనేమంటానంటే అది కూడా దుర్భాష. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఆయన పాపాలను ఎందుకు తెలియదండి? పేరు పెట్టకుండా ప్రసంగం చేస్తారు, తెలియదా? సంఘంలో తెలియదా? ఒక ఆయన ఇట్లా అన్నాడు, ఒక ఆయన ఇట్లా అన్నాడు అని పేరు పెట్టినంత మాత్రాన సంఘంలో ఆయన అన్నాడని తెలియదు, అందరికీ తెలుస్తుంది. ఈ మాటలు ఏదైనా పాస్టర్ వింటే కూడా వినండి దయచేసి. విశ్వాసుల పాపాలను, విశ్వాసుల జీవితాలను కౌంటర్ చేస్తూ ఆదివారం ప్రసంగాలను మీరు ప్రిపేర్ కాకండి. బైబిల్ ఏం చెప్తుంది? లాస్ట్ టైం కూడా మనం విన్నాం, ఏదైనా తప్పు ఉంటే వెళ్ళి కూర్చొని మాట్లాడు, క్లారిటీ తీసుకో. అసలు ఎందుకు అన్నాడు, ఏమైంది, అసలు ఏందనేది ఫస్ట్ క్లారిటీ తీసుకొని పర్సనల్గా పోయి మాట్లాడాల్సింది. పోయి ఆదివారం ప్రసంగ పీఠం మీద నుంచి ప్రసంగాలు చేయడం ఎంత దౌర్భాగ్యమైన క్రైస్తవ జీవితం, పరిచర్య జీవితం అది. అవి మేలు కలిగించే మాటలు కాదు, తేలులా కుట్టే మాటలు. గ్రేస్ కాదు అది, గ్రేస్ చూపించట్లేడు ఆ పాస్టర్. అస్సలు గ్రేస్ లేదు, అన్గ్రేషియస్ ఈజ్. అసలు సంఘానికి నాయకునిగా ఐక్యతను పెంచి పోషాల్సించాల్సిన ఆ వ్యక్తే ఇటువంటి ప్రసంగాలు చేసి సంఘ ఐక్యతను కూకటి వేలతో పెకిలించేస్తున్నాడని. దుర్భాష పాస్టర్లు కూడా కొన్నిసార్లు మానేయాలేమో అనిపిస్తుంది నాకు. యాకోబు 3వ అధ్యాయం 2-6 మనందరికీ తెలిసి మాట. యాకోబు 3:2-6. నేను మొత్తం ఆ 4 వచనాలు చదువుతా, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన మాటలు యాకోబు రాస్తాడు, మనందరి గురించే రాస్తాడు. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. గుర్రాలు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతా తిప్పుతాం కదా. ఓడలను చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ప్రపంచంలో చాలా యుద్ధాలు నాలుకతో మొదలైనాయి. చాలా యుద్ధాలు, ఎన్నో కుటుంబాలు నాలుకతో విడిపోయాయి.
ఎన్నో జీవితాలు నాలుకతో నాశనం అయ్యాయి. అగ్ని, జమదగ్ని. మన నోట్లో ఏముందంటే అగ్ని. అంత పెద్ద గుర్రం అండి, అంత పెద్ద గుర్రం ఎట్లా నియంత్రణలో ఉంటుందట? నోటికి ఇంతే ఉంటుంది. కళ్ళం ఎప్పుడన్నా చూసిరా? ఇంతే ఉంటుంది. గుర్రం ఎంత పెద్దది? అంత పెద్ద ఓడ కంట్రోల్ చేసేది ఏంటి? చుక్కాని. అంత పెద్ద అడవి మొత్తం కాలబెట్టేది ఏంటి? చిన్న నిప్పురవ్వ, చిన్న నిప్పురవ్వ. సిగరెట్ తాగి ఇట్లా పడేస్తే చాలు ఎండుగడ్డి మీద, మన అడవిలా సిగరెట్ తాగిన తర్వాత లాస్ట్లో ఉంటుందా, ఇట్లా పడేస్తే చాలు మొత్తం అడవి నాశనం అయిపోతుంది. నాలుక అంత పవర్ఫుల్, అంత పవర్ఫుల్. సిడ్లో బ్యాక్స్టర్ అంట, ఆయన రాసిన మాట చూడండి. మానవుడు నిజంగా ఆత్మతో నింపబడినప్పుడు, అంటే నిజంగా రక్షించబడ్డప్పుడు, లేకపోతే ఆత్మతో నింపబడ్డాడు, కరెక్ట్ చూడు, సంభవించే మొదటి విషయాలలో ఒకటి ఏంటంటే అతడు భాషలతో మాట్లాడడం కాదు. ఓ నువ్వు రక్షించబడితే నువ్వు భాషలు మాట్లాడాలి, టంగ్స్తో మాట్లాడాలి, అది కాదంట. ఆయన అన్నాడు చూడండి, అతడు అప్పటికే కలిగి ఉన్న ఒక్క నాలుకను సరిగా వాడడం. నీకు ఎన్నో టంగ్స్ అవసరం లేదయ్యా, ముందు ఆల్రెడీ దేవుడిచ్చిన ఒక టంగ్ను సరిగ్గా వాడు, అప్పుడు నువ్వు ఆత్మచేత నింపబడడం. ఎందుకంటే చాలామంది చర్చెస్లో అదే కదా, నువ్వు యేసుప్రభుని అంగీకరించావంటే నువ్వు టంగ్స్లో మాట్లాడాలి, టంగ్స్లో మాట్లాడాలి. ఎవరికి కావాలి ఇప్పుడు ఆ టంగ్స్? నువ్వు దేవుడు నీకు ఇస్తే వరం, ఆత్మీయ వరం, మాట్లాడు, తప్పేం లేదు. కానీ దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్రెడీ నీకు ఇచ్చిన ఫిజికల్ టంగ్, ముందు దాన్ని సరిగ్గా వాడు కదా. ఆయన ఇంకొక ఆయన క్రైస్తవుడు తన నాలుకను గురించి 2 విషయాలను నేర్చుకోవాలి. ఒకటి, దాన్ని ఎలా నియంత్రణలో పెట్టాలి. 2, దాన్ని ఎలా ఉపయోగించాలి. 2 things are very important. లేకపోతే సంఘంలో నువ్వు ఐక్యతకు నువ్వే ఒక పెద్ద అడ్డుగోడగా ఉంటావు. అంతే అండి. నీ మాటలు గాయపరుస్తున్నాయంటే, నువ్వు రైట్ వేలో ఒక వ్యక్తితో సంబంధాలు కట్టుకోవట్లేదంటే, నువ్వు క్రిటిసైజ్ చేస్తున్నావంటే నీకు ఆ వ్యక్తికి సంబంధం ఉండదు, నిన్ను దూరం పెడతాడు. ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది ఇంకొక చర్చ్. సంఘ క్షేమం కోసం గనక నువ్వు ఆలోచిస్తున్నావంటే, డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, గాడ్ యువర్ టంగ్. ఒక తెలియని కవి ఈ విధంగా రాశాడు, అజాగ్రత్తతో చెప్పిన మాటలు కలహాన్ని రేకెత్తించవచ్చు, క్రూరమైన మాటలు జీవితాన్ని నాశనం చేయొచ్చు, చేదు మాటలు ద్వేషాన్ని పుట్టించవచ్చు, కృపగల మాటలు మార్గాన్ని సున్నితం చేయొచ్చు, సంతోషకరమైన మాటలు రోజును వెలిగించవచ్చు, సమయానుకూలమైన మాటలు ఒత్తిడిని తగ్గించవచ్చు, ప్రేమగల మాటలు స్వస్థపరచవచ్చు మరియు ఆశీర్వదించవచ్చు. మన మాటలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. సామెతలు 21:23 చివరి మాట నేను చెప్పి క్లోజ్ చేస్తాను. సామెతలు 21:23, నోటిని నాలుకను భద్రం చేసుకొని వాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. అంటే అర్థమేంటో తెలుసా అండి? నీకు శ్రమలు రావడానికి చాలాసార్లు కారణం ఏంటో తెలుసా? మన నాలుకనే, మన నోరే. మేబీ నీకు వచ్చిన వ్యాధి నీ నోటితో నువ్వు చేసిన పాపం, అందుకే నీకు ఈ శ్రమ వచ్చిందేమో. కానీ నేను రాశాను కొటేషన్, నోటిని నాలుకను భద్రం చేసుకొని వాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకొనును, నాలుకను భద్రం చేసుకొని వాడు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకొనును, సంఘక్షేమంలో క్రీస్తు మహిమ కోసం ఆయన వాడబడును. నాలుకను భద్రం చేసుకున్నవాడు ఇతరుల తన ప్రాణాన్ని తానే కాపాడుకోవడం కాదు, ఇతరుల ప్రాణాలని కూడా ఆయన కాపాడుతాడు. సంఘక్షేమంలో క్రీస్తు మహిమ కోసం ఆయన వాడబడతాడు. Brothers and sisters, it's a strong warning to all of us. నాకు కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్. అందుకే కొన్నిసార్లు నేను కాల్ చేసి మరీ అడుగుతాను, ఈ మాట నిన్నేమైనా గాయపరిచిందా? ఈ మాట మిమ్మల్ని నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని నేను ఇంటెన్షనల్గా ఆలోచించి కూడా కొన్నిసార్లు మీకు మెసేజెస్ పంపుతాను, కొన్నిసార్లు కాల్స్ చేస్తాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డిస్ట్రాయ్, బట్ ఐ వాంట్ టు బిల్డ్.
దేవుడు కడుతున్న ఈ సంఘములో నేను కూడా ఒక పాత్రగా, ఒక చిన్న అవయవముగా నేను వాడబడాలి, సంఘ క్షేమంలో వాడబడాలని ఆశపడుతున్నాను. కాబట్టి నేను కూడా చాలా జాగ్రత్తగా నా మాటలు, అలాగని నేను తప్పిపోవట్లేదు అంటలేదు. చాలాసార్లు నా కుటుంబ జీవితంలో నా భార్యతో కావచ్చు, నా పిల్లలతో కావచ్చు, నా మాటలు ఆ విధంగా కూడా కొంత గాయపరుస్తాయి. అందుకే నేను తిరిగి ఎగ్జామిన్ చేసుకొని ప్రార్థన చేస్తాను, మళ్ళీ క్షమాపణ కూడా నేను అడుగుతాను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎగ్జామిన్ యువర్ మౌత్ టుడే. నీ పదాలు ఎట్లా ఉన్నాయి, నీ మాటలు ఎట్లా ఉన్నాయి. నువ్వు సరసోక్తులు లేకపోతే బూతులు మాట్లాడకపోవచ్చు, కానీ ఇతరుల గురించి, విమర్శ గురించి కావచ్చు, కొండలు కావచ్చు, ఏ విధంగా చేస్తున్నావు అనేది కూడా మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. నేను ఒకరోజు, ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పాను అనుకుంటా, ఒకరోజు నేను ఆదివారం సంఘానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నాను. ఇంటి దగ్గర చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అని చెప్పి బయటికి వెళ్ళి చూశాను. రోడ్డు మీద ఒక ఆయన బాగా తాగున్నాడు కాబట్టి తన కంట్రోల్లో తాను లేడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు, అరుస్తున్నాడు. అరే ఏమైంది అని చూసేసరికి అక్కడికి వెళ్తే ఆయన చుట్టూ చాలామంది ఉన్నారు. ఆబ్వియస్గా ఆయనను రోడ్డు మీద తాగున్న వ్యక్తి పట్ల ప్రేమ చూపే వాళ్ళు చాలా తక్కువ కదా మనకు జనరల్గా. ఆయనని ఇంకా మహా పెద్ద పాపిగా చూస్తాం. ఈయన ఎప్పుడు తాగనన్నట్టే చేస్తాం కొన్నిసార్లు. ఆయన తిడుతున్నారు. అక్కడ ఉన్న గుంపు కూడా రోడ్డు మీద నిలబడ్డావు అది అని వీళ్ళు కూడా తిడుతున్నారు. సరే, ఇక వీళ్ళకి పెద్ద తేడా ఏముంది? ఆయన తాగి తిడుతున్నాడు, వీళ్ళు తాగకి తిడుతున్నారు. మొత్తానికి ఇద్దరు జరుగుతున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అలా తాగకుండా తిడుతున్న వాళ్ళలో ఒక ఆయన నేను వెళ్తున్న సంఘానికే వస్తున్న ఒక విశ్వాసి. సంఘానికి వెళ్తున్నంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన మన నోరు ఆటోమేటిక్గా మారు మనస్సు పొందింది అని అనుకోవడానికి వీల్లేదు. అతి జాగ్రత్తగా మన మాటలు, మన నోరు కాచుకోవాల్సిన అవసరత మనకుంది. దేవుడు అటువంటి కృపను మనందరికీ దయచేయునుగాక. దేవా, దుర్భాష ఏది మీ నోట రానియ్యకుడి అని చెప్పావు ప్రభువా. కుళ్ళిపోయినా పుచ్చిపోయినా ఆ మాటలు, బూతులు కావచ్చు, దూషణ మాటలు కావచ్చు, తీర్పు తీర్చే మాటలు కావచ్చు, కొండాలు చెప్పడం కావచ్చు, విమర్శలు చేయడం కావచ్చు, ఇవేవి మా నోట ఉండకుండా సహాయం దయచేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. మా హృదయం మార్చబడింది, మా హృదయంలో మీరు కార్యం చేశారు కాబట్టి మా నోటిని మేము కాచుకోవాలి, లేకపోతే మేము గాయాలు చేస్తామని కూడా మీరు చూపించారు. కొన్నిసార్లు మౌనంగా ఉండడం కూడా మాకు మంచిదేనేమో. దేవా, మా నోటిని మేము కాచుకోవడానికి సహాయం దయచేయండి. ఇతరులకు క్షేమాన్ని కలిగించే, ఇతరుల పాపాన్ని తీర్పు తీర్చే ఉద్దేశంతో కాకుండా వారిని ఆదరించి, పాపాన్ని ఖండించే కానీ ప్రేమతో వారిని ఆదరించి, వారి గాయాలను కట్టే అనుకూల వచనాలు, కృపనిచ్చే మాటలు మా నోట్లోంచి రావడానికి సహాయం దయచేయండి. సంఘ ఐక్యతను దెబ్బతీసే మా నోళ్లను మీరు రక్షించుమని ప్రార్థన చేస్తున్నాం. మా నోళ్ళు ఇంకా రక్షించవలేదేమో ప్రభువా. కొన్నిసార్లు క్షమించుమని. ఇప్పటి వరకు మేము ఎవరినైతే గాయపరిచామో, మూర్ఖులుగా కొన్ని మాటలు మాట్లాడి ఇతరులతో సంబంధాలు మేము చెడగొట్టుకున్నామో, మా నోటి ద్వారా మేము చేసిన చాలా చెడ్డ కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మేము తిరిగి నీ యొద్ద ఒప్పుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి. ఈరోజైనా తిరిగి వాళ్ళతో మేము సమాధాన పడ్డానికి, ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, క్షమించుకుంటూ కొనసాగడానికి సహాయం దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కృపగలిగిన మాటలు మాట్లాడాడు, పాపాన్ని ఖండించాడు. కానీ తన నోటి మాటలు మధురమైన మాటలుగా, జీవమిచ్చే మాటలుగా ఉన్నాయి. కొన్నిసార్లు మేము జీవం ఇవ్వట్లేదు ప్రభు, మా మాటలతోటి మేము జీవాన్ని తీసేస్తున్నాం. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతున్నాం. మమ్మల్ని క్షమించుమని, మమ్మల్ని తిరిగి ప్రభువా సమకూర్చుమని ప్రార్థన చేస్తూ, మా హెచ్టిబిసి సంఘంలో ఐక్యతను, సంఘ క్షేమాభివృద్ధిని, ఇతరులకు కృపనిచ్చే మాటలు మాట్లాడే క్రైస్తవులుగా మేమందరం కలిసి మీరు కడుతున్న ఈ దేవాలయమును, సంఘమనే దేవాలయమును మేము కూడా మా పాత్రను నిర్వర్తిస్తూ కట్టడానికి సహాయం దయచేయమని మీ ప్రియకుమారుడైన క్రీస్తు నామంలో
ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.